హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పుష్ప టేల్స్. ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా చిన్ని ఇషాన్కి గర్ల్ గెటప్ వేస్తున్నాను, ఇలా లంగా బ్లౌజ్ వేసి. ఎందుకు అని అనుకుంటున్నారా? మా చిన్ని ఇషాన్కి 2 కంప్లీట్ అయ్యి 3 వస్తుంది రేపు ఏప్రిల్కి. సో గుండు చేయిద్దామా అనుకుంటున్నాము. అందుకని ఇలా లేడీ గెటప్ అయితే ఇలా ఫొటోస్ అయితే తీద్దామని అనుకున్నాను. అలాగే ఇక్కడ వాళ్ళు గుండు చేయించే ముందు ఇలా పూల జడ అనేది వేస్తారంట. సో నేనెందుకు నో చెప్పాలని వాళ్ళ చేత ఇలా పూలైతే వాళ్ళే తయారు చేశారండి, ఆ పూల జడ అనేది. సో తయారు చేసి వీళ్ళు ఈశాన్ గారిని రెడీ చేస్తున్నారు. అంత బాగుంది. మా ఈశాన్ అయితే బాగా కూర్చున్నాడు, అయితే ఏడవట్లేదు. నాకు అదొక హ్యాపీ అనమాట. వాడు ఏడవకుండా మంచిగా రెడీ చేయించుకుంటాడు వాళ్ళ చేత. ఇలా పూల జడ పెట్టేటప్పుడే మాకు చాలా కష్టంగా అనిపించింది. ఆ జుట్టు ఎంత ఉందండి వాడికి. సో ఎలాగోలా వాడికి సెట్ చేయాలని మేమైతే అనుకున్నాము. రైమ్స్ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొంచెం చిరాగ్గా ఉంది. రోజు వాళ్ళ డ్రెస్ ఒక షర్టు ఇన్నర్ వేసుకుంటే వాళ్ళు ఫ్రీగా ఉంటుంది. సో ఈరోజు గర్ల్స్ డ్రెస్ వేసేసరికి వాళ్ళకి కొంచెం చిరాగ్గా ఉంది. అయినా ఏడవట్లేదు, అది చాలు నాకు. ఇలాగోలా పూల జడ అనేది సెట్ చేసాము. ఇలా ఫుల్ ఓవరాల్గా రెడీ అయిపోయాక నేను ఇలా స్టూడియోకి వెళ్ళి 4 ఫొటోస్ అనేది తీయించాను అనమాట. గుర్తుగా ఉంటాయి, మనం ఎప్పుడైనా చూసుకోవడానికి మెమరబుల్గా ఉంటాయి కదా. రేపు పెద్ద అయ్యాక వాళ్ళు కూడా చూసుకుంటారు కదండి. సో నేను ఇలా ఉన్నానని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు చూసుకున్నప్పుడు. సో ఇలా ఫైనల్గా అయితే ఫొటోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇలా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. లాస్ట్లో వాడు ఏడ్చేశాడు. సో ఆ రోజైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ అయితే మళ్ళీ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉందండి. దానికోసం నేనైతే మళ్ళీ వీడిని రెడీ చేశాను, అదే డ్రెస్ వేసేసి. ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటితో ఇట్లా పూల జడ అనేది వేశాను. అలాగే రెడీమేడ్ హెయిర్ ఉంటుంది కదా, అది కూడా తెచ్చేసి వీళ్ళకి సెట్ చేసేదాను. ఓవరాల్గా అయితే ఇవన్నీ రెడీ చేసేదనమాట. ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసరికి పాలకుండలని ఇక్కడ చేస్తారండి. మహాశివరాత్రి అయిపోయినాక 3rd డే చేస్తారు. 2nd డే వచ్చేసరికి జాతర ఉంటుంది. ఇదే ప్రోగ్రామ్ షష్ఠి అని నాగాల చవితి కూడా చేస్తారండి, అప్పుడు కూడా వీళ్ళు రెడీ చేశాను. సో ఈసారి మీకు వీడియో చూపిద్దామని ఇలా వ్లాగ్ అయితే చేశానండి. సో వాడిని రెడీ చేసి కిందకైతే తీసుకొచ్చాను. ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలా దేవుడు వస్తూ ఉంటారు. ముందైతే అందరూ ఇలా జనాలందరూ ఇలా ముందు నడుచుకుంటూ వెళ్తారండి. ఇట్లా 2-3 లైన్లు చుట్టేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ దాకా వెళ్తారండి. సో ఇక్కడ చాలామంది ఆడపిల్లలు చూసారు కదండి, ఎంత బాగా రెడీ చేశారో. చక్కగా ఉంటారు పిల్లలు కూడా. ప్రతి ఒక్కరు పూల జడ వేసుకుంటూ మంచి గ్రాండ్గా అయితే రెడీ చేస్తారండి పిల్లలనైతే. సో పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ సో గుడి దాకా అయితే వెళ్తారు. వాళ్ళ చేతుల్లో ఒక వెండి చెంబులో పాలు పోయించి ఇలా ఆ చెంబుకి ఇట్లా పూలు చుట్టేసి ఒక తమలపాకులతో ఇలా కలశంలా తయారు చేసుకొని ఆ గుడి దాకా నడుచుకుంటూ తీసుకెళ్తారు. ఆ పాలు గుడికి వెళ్ళాక ఇది నాగరపమ్మ శిలలు ఉంటాయి కదండి ఆ గుడిలో, ఆ శిలలకి పిల్లల చేత పోయిస్తారనమాట. పిల్లల చేత పోయిస్తే చాలా మంచిదంట అండి, ఇక్కడ వాళ్ళు అంటారు అలా. సో అదైతే పోయిచ్చేసి వాడినైతే ఇంటికి అయితే తీసుకొచ్చేసాము. ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాడు ఇంటికి వచ్చాక ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, వాడైతే ఆడుకుంటున్నాడండి అలా. సో ఈ ప్రోగ్రామ్ మనకు తెలిసి మన ఆంధ్రాలో కానీ ఎక్కడ లేదండి. ఇక్కడ నేను అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు ఈ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే మా ఈశాన్ లుక్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో. నాకైతే చాలా బాగా అనిపించిందండి. బాయ్ కన్నా గర్ల్గా బాగా సెట్ అయ్యాడు వీడైతే. క్యూట్గా ఉన్నాడు. రోజు చాలా ముద్దొచ్చేసాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మా ఈశాన్ గెటప్ అనేది చాలా బాగా నచ్చింది, వాడు బాయ్ కన్నా గర్లే బాగున్నాడు అన్నారు చాలామంది. సో మా ఈశాన్ లుక్ అయితే మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.